ఈరోజు ప్రవీణ్ ప్రగడాల గారు లేరు. అలాంటి సేవకుని మనం కోల్పోయాం. ఒకనొక దినాన్న క్రైస్తవుల మీద మతోన్మాదులు వేసే దాడికి ఒకే ఒక్క ప్రవీణ్ ప్రగడాల గారు నిలబడితే ఆయన మరణం ద్వారా అనేక మంది, లక్షల మంది ప్రవీణ్ ప్రగడాల గారు నిలబడబోతున్నారు. గట్టిగా చెప్పకూడదు ప్రభునా మన మహింపడతారు. హల్లెలూయా. సత్యాన్ని నమ్ముకున్నాడు, దేవుని బిడ్డగానే చచ్చిపోయాడు, దేవుని బిడ్డగా ఈ లోకానికి వచ్చాడు, దేవుని బిడ్డగా బ్రతికాడు, సత్య సువార్తని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు, మతోన్మాదుల నుండి క్రైస్తవులు రక్షించాడు. యాక్సిడెంట్ ద్వారానో, లేకపోతే సెల్ఫ్ యాక్సిడెంట్ ద్వారానో, లేకపోతే హత్య ద్వారానో చనిపోయాడు. వేల మందికి స్ఫూర్తిగా నిలబడిన ఏకైక దైవ సేవకుడు ఈ జనరేషన్ లో, నా పిల్లలు సైతం కూడా చెప్పే సేవకు అది ప్రవీణ్ ప్రగడాల గారని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సందేహించడం లేదు. ఈ రోజు ప్రవీణ్ ప్రగడాల గారు ఎవరు అంటే చూపించు. నువ్వు తోమాని చూపించలేవు కాబట్టి ప్రవీణ్ ప్రగడాల గారిని చూపించు. స్టెఫెన్ నువ్వు చూపించలేవు కాబట్టి నీ బిడ్డలకి ప్రవీణ్ ప్రగడాల గారిని చూపించు. సినిమా యాక్టర్ని కాదు నేను చూపించమంటుంది, ఒక ఎంపీని కాదు నేను చూపించమంటుంది, ఒక ముఖ్యమంత్రిని కాదు నేను చూపించమంటుంది, ఒక స్టార్డమ్ హీరోని కాదు నేను చూపించమంటుంది నీ బిడ్డలకి. అప్పటి చనిపోయిన తోమాను నువ్వు చూపించలేవు కాబట్టి, అప్పుడు రాళ్లతో కొట్టబడిన స్టెఫెన్ నువ్వు చూపించలేవు కాబట్టి, ఈ నేటి తరంలో వారి వలె హతసాక్షిగా క్రీస్తు సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించిన మరో అపోస్తులుడు హతసాక్షిని నీ బిడ్డలకు చూపించు ధైర్యంగా. నేటి తరంలో మన బిడ్డలకి చూపించాల్సిన సేవకుడు మరో తోమా, మరో యోహాను, మరో యాకోబు, మరో స్టెఫెను అని మన బిడ్డలకి మనం ఏం చేయాలి? ప్రవీణ్ ప్రగడాల గారిని చూపించాలి.